ఇది అభిజిత్ దీప్తే అనే ఒక అతను యుఎస్లో 30 సంవత్సరాలు యంగ్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్. చిన్న కురాడే. 30 years ఈజ్ ఎ స్టూడెంట్. అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు. ఈయన బేస్ ఒకసారి చూసినట్టయితే ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి యంగ్ అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ యాక్టివిటీగా పనిచేశాడు, సోషల్ మీడియాలో. సో పార్టీల అవగాహన, రాజకీయమైనటువంటి దృక్పథాలు, ఇంకొన్ని ఆశయాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. సరే, దీని వెనక ఇతర దేశాలకు సంబంధించిన కుట్ర ఉంది, గుడుపుటాని ఉందని చెప్పి ఆ సోషల్ మీడియా బ్యాన్ చేయటం, ప్రధానమంత్రి గారు సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోకస్ పెట్టిన అంశం ఉంది. ఎందుకు ఇంత సంచలనంగా వాళ్ళు ఆలోచించే స్థాయికి వచ్చిందంటే, ఈరోజు సోషల్ మీడియా ఫాలోవర్స్ కాంగ్రెస్ పార్టీ కంటే, బీజేపీ కంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కువ ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం, చాలా సంచలనమైనటువంటి అంశం. అయితే ఇది ఎందుకు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఎంత యూత్, ఎంత సర్కాస్టిక్గా తీసుకొచ్చారంటే నేపథ్యం ఒకసారి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సందర్భంలో మాట్లాడుతూ పబ్లిక్లోనే, ఈ మధ్య యువతరం యూత్ మరి లేజీగా తయారయ్యారు, కాక్రోచ్లాగా తయారయ్యారు, ఆర్టీఐ ఉపయోగించుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్న పదాలని వాడారు. తర్వాత ఆయన వివరణ ఇచ్చారు, అది వేరే విషయం. ఈ మాటలు పట్టుకొని హర్ట్ అయ్యారా, లేకపోతే ఈగో హర్ట్ అయిందా, లేకపోతే దీన్ని సర్కాస్టిక్గా బేస్ చేసుకున్నారా? ఈ ఒక వ్యక్తి, అభిజిత్ అనే ఒక వ్యక్తి అమెరికాలో నుంచి సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. మేము కాక్రోచులమే అని ఒక సంఘటితం చేయగలిగారు యూత్నంతా.